శనార్థులు తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. కొమరేలి మల్లన్న పెద్దపట్నం పోలీసోళ్ళు ఇచ్చిర్రు కట్నం. విఆర్ఏలకు పెరిగినాయి జీతాలు, సార్ పోట్వలకు పాలాభిషేకాలు. గీత కార్మికుల వెలివేత ఇదేందయ్యా ఈ రోజుల సూత. సత్తిని ఊనిన బాలయ్య అవలవు ఇప్పుడు చెప్పనా, పోనీ రేపు చెప్పనా, ఒక నెల తరువాత చెప్పనా, బొగాని మీద మూత పెట్టుకో, నేను చెప్పింది రాసి పెట్టుకో. బా అబాబా బాబా ఆహాహా ఏమన్నా మంచిగా వచ్చిందా? ఊర్లల్లా కొందరు పెదరాయిలు ఉంటారు, మంచిగా రచ్చబండ కాడ కూర్చొని తీర్పులు ఇస్తుంటారు. రాయుడు గారు చెప్పిందే తీర్పు, చేసిందే న్యాయం, మాట్లాడిందే ధర్మం. అయ్యో అది కాదు ఇది అని మాట్లాడితే ఏమయ్యో ఏంది నోరు లేస్తుంది, నా తీర్పుకే ఎదురు మాట్లాడుతున్నావులే, ఏడికేళ్ళొచ్చింది గింత ధైర్యం, ఎవరిని చూసుకొని ఎగురుతున్నావు అని గుట్లు గురకాయించి చూస్తాడు. ఎక్కువ మాట్లాడితే అయ్యగారి మనసు నిమ్మలమయ్యే ఏ శిక్ష అయినా వేస్తాడు. ఈ సొంటి వెనకట్నే అనుకున్నాం, కానీ ఈ జమాన్లా కూడా ఉన్నాయుల్లో. ఊరిని ఉద్ధరిస్తారని సర్పంచిని చేస్తే ఉద్దర పంచాదులు పుట్టించిండ్రు. ఇది యాదాద్రి జిల్లా కాటేపల్లి అనే ఊరు. ఆదర్శంగా ఉందామని ఊర్ల మంది అమ్ముతలేరట. ఎండాకాలం సురువైంది, పబ్లిక్ అంతా దూపా దూప అంటారని అనుకున్నారో ఏమో, మందమ్మాలని నిర్ణయం చేసిందట సర్పంచమ్మ. పేరుకే అక్క సర్పంచి, పెత్తనం మొత్తం పెన్మిడిదేనట. దగ్గరుండి మందమ్మేదందుకు అర్రాస్ పాట వాడిచ్చిండట. అయితే అట్లెట్లా అమ్ముతారు అని గౌడన్నలా అడ్డం గంతే. పాలు వేయద్దు, గౌలకు నీళ్ళ బిడ్డలు నీళ్ళు వేయద్దు, అంటే తాళక లేదు గదన్నట్టు శిక్ష. కుల బహిష్కరణ చేస్తే మరి గౌడ కులస్తులు ఊకుంటారా? రోడ్డు మీద ధర్నా పెట్టిర్రు. ఆడికే ఊకోలే, మోకు ముస్తాదులతోని కలెక్టర్ బంగ్లా ముంగట్నే గౌడ గర్జన చేసిండ్రు. లొల్లి పెద్దగయ్యే వరకు పోలీసులు ఊర్లకు దిగిండ్రు. గౌడన్నలను శాంతింపజేసి సర్పంచ్ పెన్మిట్ని స్టేషన్ కి తీసుకుపోయిండ్రు. కానీ ఏదన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలా, అంతేగాని ఆ కులపులకు పాలు పోయొద్దు, నీళ్లు పోయొద్దు, ఎవ్వరు మాట్లాడొద్దని కట్టడి చేసుడైతే కరెక్ట్ కాదు. తెలంగాణ వచ్చినాక సర్కార్ కొలువులు చేసేటోళ్ళ మంచి చెడ్డలు ఎంత మంచిగా అరుచుకుంటుండు సీఎం సారు. ఫస్టులా ఎన్జిఓలు టీజీఓలకు జీతాలు పెంచిండు, అటెంక ఆర్టీసీ అన్నలకు పెంచిండు, అంగన్వాడి అక్కలకు పెంచిండు, సఫాయి కార్మికులకు జీతాలు చాలతలేవంటే వాళ్ళకు కూడా పెద్ద మనసుతోని పెంచిండు. అడిగితే కాదు లేదు అనకుంటా పెంచుతాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా మీకు ఒక్కపారే 4000 జీతం పెరిగిందేనడన్నా. ఏంది 4000? ఏడాదికో 1000 రూపాయలు పెరిగితే అదే ఎక్కువ అని అంటున్నారు కదా. కానీ మన విఆర్ఏలకు పెంచిండు సీఎం సారు. గదేనుల్లా ఊరికో రెవెన్యూ అసిస్టెంట్ అని ఉంటారు కదా, మన మంచి చెట్టులు అరుచుకునేందుకు. ఆగో వాళ్ళకు జీతాలు పెంచిండు. ఇప్పటిదాకా నెలకు 6500 ఇచ్చేటోళ్ళు ఇదివరసంది 10500 ఎత్తుతారన్నట్టు. తెలంగాణ కోసం మనోళ్ళు కూడా కొట్లాడిండ్రని 200 ఇంక్రిమెంట్ వేసిండు. అంతేకాదులో విఆర్ఏలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిండు సీఎం సారు. ఈ ఇల్లు కూడా అనుకోకుండా వచ్చురు గిట్ల నోరు తీపి చేస్తాడని. అడిగిన దానికంటే ఎక్కువనే జీతం పెంచిండు కాబట్టి ఇంకింత రువ్వడిగా పనిచేసి పెద్దసారి పేరు నిలబెట్టాలి. మరి అప్పట్లో నోట్లు రద్దయినాక పబ్లిక్ అంతా చిల్లరకు తిప్పలు పడతా అంటే ఒక వీడియో మస్తు చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో. రోడ్ మీద కారు అయితే అడుక్కునే తాతచ్చి బొచ్చ చాపుతాడు. ఏ చిల్లర లేవయ్యా అని అంటది మేడం. పర్లేదు మేడం, నా కారట్లు గీకే మిషన్ ఉంది అని చూపిస్తాడు. అంటే అడుక్కునేటోళ్ళు కూడా గంత అప్డేట్ అయిందని చెప్తాందుకు ఒకళ్ళు ఈ వీడియోని తీసి కంప్యూటర్లకు ఎక్కించిండ్రు. బిచ్చగాళ్ళే మిషన్లు వాడేంత తెలివిమంతులైతే మీరెందుకు వాడారు అని పువ్వు గుర్తోళ్ళు పబ్లిక్ ని గట్టిగానే అడిగిండ్రు. మరి గీ ముచ్చట చూసేమంటారు? అబ్బా, తాత దగ్గర పెద్ద నోటే ఉంది, చూస్తుంటే బిచ్చగాని లెక్కున్నాడు. 2000 నోటును దానం చేసినాక పుణ్యాత్ముడు ఎవలో అని అనుకుంటారు కదా. 2000 నోటే కానీ దొంగ నోటు. కావాలంటే చూడుండ్రి, ఆర్బీఐ కాడ మనోరంజన్ బ్యాంక్ అని రాసింది. నెంబర్లన్నీ గుండు సున్నాలే. పట్నంలా ఒక గుడి కాడ అడుక్కుంటున్నాడు ఈ తాత. కమ్మగా తీయగా మాట్లాడి మస్క కొట్టిండు ఒక పోరడు. తాత 2000 రూపాయల నోటుకు చిల్లర ఇయ్యవా, కావాలంటే నువ్వు ఒక 50 రూపాయలు ఉంచుకో అని ఆశ పెట్టిండు. అమ్మా 50 రూపాయలు దానం చేస్తుండు ధర్మాత్ముడు అని ఈ నోటు తీసుకొని 1950 రూపాయలు చిల్లరిచ్చిండట. పైసలు చేతుల వడంగానే బుర్రు పిట్ట లెక్క తుర్రుమన్నాడు. వెనక సిరి తాతకెందుకో డౌట్ వచ్చి పక్కోళ్ళకు చూపిస్తే మోసం చేసిండని చెప్పంగానే లబ్బ మొత్తుకుండు.
పాపం ఎన్ని రోజులు అడుక్కొని గంత పైకం పోగేసిండో. దాసి దాసి దయ్యాల పాలే అయ్యింది ఆఖరికి. అయినా గా దొంగ బద్మాషి గాని కన్ను శాతగాని గీతాత విన్నేవాడల్నా? ముసలోన్ని గోసబెట్టి ఆడేం పొడుగైతాడు? పెద్ద నోటిచ్చి మిమ్మల్ని కూడా ఎవరన్నా చిల్లర అడిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళన్నా పెద్ద నోటు తీసుకునేటప్పుడైనా 1కి 4 మాటల సైజు చూసుకొని తీసుకోండి. ఒక్క దొంగ నోటు వచ్చినా 2000 గోవిందా. మా సత్తిగాడు నిన్నంతా జాగరణ చేసిండు. వచ్చేటప్పుడు లేరా ఆఫీస్కి పోదామంటే నువ్వు నేను వెనక సిరికించి వస్తా అన్నాడు. ఈ నిద్ర మొక్క పొల్లు లేచిండో మరి ఏం చేస్తుండో. సత్తిగా నీ కాకలైతే ఉడుకుడుకు బువ్వల చెంచ పెట్టుకొని తింటావేమో, అదే నా కాకలైతే ఉత్త చేతుతోనే తింటాను. కబూర్తార్ అవ్వా నీకైతే కంటి నిండా నిద్ర, బొజ్జ నిండా బువ్వ ఇయ్యమని ఆ దేవుని మొక్కుకోరా. దేవునికి మొక్కినా ఇస్తాడు, మొక్కకున్నా ఇస్తాడు. ఎందుకంటే అందరూ సల్లగా చూడమని మొక్కుతారు, కానీ నేను దేవుడు సల్లగుండాలని మొక్కుతా. దేవుడి కోసం మొక్కినావు సరే, మరి అక్క కోసానికి నువ్వేం చేస్తున్నావురా? పొద్దున్నే లేచి ఆదరబాదరగా ఆఫీస్ కురుకుడే తప్ప, అరే ఒక్క తమ్ముడు ఉన్నాడే, వాడికి ఒక్కటే కడుపు ఉందే, ఆ కడుపు ఎలా నింపుకున్నాడని ఆలోచించావా? అది కాదు కానీ సత్తి, ఇట్లా తినుడేనా ఇంకేమన్నా చేసేది ఉందా నువ్వు? ఎవడైతే ఆర్తల కోసానికి ఎండల తిరిగితే ముఖము ఎర్రగై అటెంక కర్రెగైతాడో ఆడే సత్తిగాడు. ఏ హే హే హే. అవునా, మరి ఎండ మగ్గినాక పోతే అయిపోతుండే కదా. సరే కానీ ముచ్చట్లేందో చెప్పు. ఏమంది సాఫిట్రక్కయ్య గారు, మీ కీస్ఫిట్ట కుతికతోని ఒక పాట పాడండి, బాగుంటది, పాడండి. నా పాట నెట్టిస్తావు కదా బిడ్డ, నెత్తి మీదకి ఒక్కడు గుద్దితే గుడుక్కు మనాలి. ఏమనుకుంటున్నావు? నేను వాడా. నువ్వు కొడతానంటే నేను రెడీ. ఎనీ కోడి చికెన్ సెంటర్, ఎనీ మేక మటన్ సెంటర్. లూన వెళ్ళి రైలు బండిని ఢీ కొట్టి బతుకుతుందంటే నేను కొట్టించుకోవడానికి రెడీ. కొట్టడానికి రెడీనా? ఏమైంది సత్తి నీకు ఇవాళ? బాలయ్య బాబు డైలాగులు కొడుతున్నావేంది? ఈ తొక్కలో మామిడికాయ తొక్కు వార్తలన్నీ విన్నవే గాని పక్క గల్లీలో ఫంక్షన్ అవుతున్నట్టున్నది. లైట్ బుగ్గలు వేసిండ్రు, తినొత్తం ఫాక్క. ఆ భాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ. నువ్వు బంతి పువ్వ కోవడే తప్ప పెళ్లి పువ్వ వేటవారా? ఇలేకరి మనిషి గారా, ఇలేకరికి ఇచ్చిన పిల్ల పెండ్లం గారా? సత్తిగాడు లోకల్. ఆహా, అదిగా సత్తి, మొన్న మీ మేనమామ బిడ్డకు నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తా అన్నావు కదా, ఎప్పుడు చెప్తావురా మరి? అవులవు ఇప్పుడు చెప్పనా? పోనీ రేపు చెప్పనా? 1 నెల తరువాత చెప్పనా? కాదు కాదు, బువ్వైతే ఫాసిపోతుందేమో కానీ తియ్యటి ప్రేమ ఎప్పటికీ ఫాసిపోదు. బొగాని మీద మూత పెట్టుకో, నేను చెప్పింది రాసి పెట్టుకో. బా అబాబా బాబా, హా. ఏమన్నా మంచిగా వచ్చిందా? మందెవరన్నా ఉంటే బాగుండ్రు, కొడుతుండ్రి సపాట్లు. ఏడాది అయిన తర్వాతే చెప్తావు. ఇక అప్పటిదాకా పిల్ల ఉంటుంది, నువ్వు చూస్తావు. సరే కానీ సత్తి, నీకు బాలయ్య సార్ ఊనుకొని మరి పూరి సార్ డైలాగులు కొడుతున్నావేంది? బిత్తిరక్క, డైరెక్టర్ పూరి జగన్నాథం సారు, వీరో బాలకృష్ణ సారు ఇద్దరు కాంపిటీషన్లో సినిమా వస్తున్నారు. ఇట్లనే ఉంటాయి డైలాగులు. అప్పుడే చెవుల పడ్డదా నీ ముచ్చట? పూరి సారు బాలయ్య బాబు 101 సినిమా నేనే చేస్తున్నాను ట్విట్టర్ లో రాసిండు. అయితే ఏమైంది ఇప్పుడు? చక్కగా ఆడతలు లేపో, గప్పాలు కొడుతున్నావు మంచి కూర్చొని. నేను వార్త చెప్తున్నానో ఫరస్గా మారుతున్నానో తెలుస్తలేరా? సాఫిట్రీ బ్లడ్ ఫుల్. నీకు తిక్క కుతికేలోంచి వస్తుందేమో, నాకు నాలుక మీదనే ఉంటది 34 అవర్స్. బాలయ్య సార్ సినిమాల టాటా సుమోలు ట్రైన్లు వేల్చినట్టు పూరి సార్ సినిమాల డైలాగులు వేలుస్తాడేమో. ఓ పిల్ల, నీ ఇంటికి వచ్చిన అక్కడ లేవు, మీ బాయి కాడికి వచ్చిన అక్కడ లేవు, మక్కసేను మొత్తం తిరుగుతున్నా. మీ నాయన వచ్చి కొట్టబోయిండు. చెప్పినా మీ నాయనకు అవులవ్వు చెప్పమని చెప్పిండా? అరగదీసిన గంధపు చెక్కకు ఆసన తగ్గది. బాలయ్య బాబు ఎవరితో సినిమా చేసినా అందులో డైలాగులు తగ్గాయిరో. నీ తొక్కలో సాఫిట్ర అయితే నాకేంది? నేను బాలకిస్తిని, ఎన్నో గుండెలో బాలకిస్తిని అంటే డైలాగులు కూడా కొట్టిపిస్తాడక్క, మంచి వస్తాయి. అబ్బో ఏం చెప్తిరి ఏంటి మళ్ళోపారి చెప్పండి. అరటి చెట్టుకు ఏడాదికి ఒకటే గొల, ఈ సత్తిగానికి ఒకటే డైలాగ్, ఇంకో ఫారీ ఉండదు. సరే కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందట? ఏమన్నా ఎరికేనా నీకు? నువ్వు రిలీఫ్ కోసం ఎదురు చూస్తున్నావా? నేను షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆపురా నాయన నీ డైలాగులు. ఈ సొంత వేసాలు వేస్తామంటే చక్క ఊరికి తోలుతా. ఏమనుకుంటున్నావు? నీకు వార్తలు చెప్పాలంటే కుర్చీ కావాలేమో, కానీ నేను వార్తలు చెప్పేటందుకు కుర్చీలు అవసరం లేదు, పర్స్ ఉంటే చాలు, ఎక్కడైనా తిరుగుతా. సత్తిగాడు లోకల్ లోకల్ లోకల్. కారు గుద్దుకుంటుంది.
ఈ తలకాయ తిరుగుదు ముందుగా ఇంటికో చక్కగా నేను కూడా వస్తున్నా కానీ అవ్వా ఈ నడుమ మా సత్తిగాడు సందు దొరికితే చాలు తాళ్ళ కురుకుతున్నాడు. ఏందిరా ఇదంటే ఏ ఊకో అక్క ఎండాకాలం కళ్ళు తాగాలే కడుపు నిండా. నేనేమన్నా ఎర్రమందు తాగుతున్నానా? గట్లలో పెడుతున్నావు ఊకే. కళ్ళు తాగితే పేయికి ఎంత మంచిదని అందరు పరీక్షలు చేసి చెప్తా అంటే నీ దమ్మకు అర్థమవుతలేదా అని నా మీనే గుస్స అవుతుండు. అసోంటిది ఇప్పుడు మళ్ళీ కళ్ళు అర్థ చెప్తాడట. చెప్పురా నాయన. దా నీకోసానికే చూస్తున్నా ఎప్పుడు వస్తావు అంట అని. వంపు తాగుతా. సీసలేందుకన్నా రేఖ వాటు అందులోనే కమ్మగుంటది కళ్ళు. ఫాలా ఫీకెళ్ళ నింపుతున్నాడు. ఇంట్లో చిన్న పొరగాళ్ళకి తాగిపిస్తాడేమో. హే గొర్రె పిల్ల కళ్ళు తాగుతున్నది. అమ్మో తక్కువది కారా నాయన గొర్రె పిల్ల. పొరుగు బట్టి పాలు తాగినట్టే జుఫ్ఫ గుంజుతున్నది కదా. జరసేపు ఆగరారు నీ ఆత్రం పాడుగాను. అన్న మీరికి గట్లేగా వాడుతున్నావు. నీ గొర్రె పిల్లకి నా వారేతూ మంచిగా 2వ గ్రౌండ్ కూడా వేస్తున్నది. పాపం గీరానికి కూడా వట్టన్నా ఎంత దూఫగా ఉన్నదో. అమ్మో ఇది పెద్ద తాగుబోతు గొర్రె ఉన్నట్టున్నది. మంచిగా రేఖతోని పట్టిస్తున్నది. చాలితే ఈ రిమ్ ఎక్కువ అవుతుంది. గడ్డి అనుకొని పొరకట్టను కూడా నమిలి పడేస్తావు ఆయనతో. ఇంటనే లేదు కదా. పెద్దపల్లి జిల్లా కన్నాల ఊర్లుంటాయి గీ తాగుబోతు గొర్రె పిల్లలు. తల్లి గొర్రె చచ్చిపోయింది. పాపం ఎట్లా బతుకుతాయంట అని కళ్ళు తాగిపిచ్చి కడుపు నింపుతున్నాడు గీ అన్న. అట్లనే ఇన్ని గుడాలో కోడిగుడ్డ ఆమ్లెట్లు తినిపియకన్నా. ఆయనతో అలవాటు అయింది అనుకో నువ్వు అన్ని అమ్ముకొని తినిపియాలి వీటకు. ఏం లేదు రాత్రి అంతా జాగారం ఉండే వరకు నిద్ర గుమ్ముకొస్తుంది. జల్దీ నా వార్తలు చదివి ఇంటికోవాలి. మీరు కూడా జాగారాలు ఉన్నట్టున్నారు కదా. తీన్మార్ వార్తలు అయిపోగానే నిద్రలకు జారుకోండి మెల్లగా. సరే కానీ కొమరేలి మల్లన్న జాతరలు ఏమన్నా జరిగిందా? వేల మంది భక్తులు వచ్చిర్రు. అంత మంచిగానే జరిగింది కానీ గిదే. ఆహా ఏమన్నేసిండ్రా పెద్దపట్నం మస్తు కొడుతుంది. దేవుని తీసుకొస్తుండ్రు. పట్నం ముంగట పెట్టి పూజలు చేస్తుండ్రు. అరే 4వ సింహాలనే కింద పడేసిరు కదా. వీళ్ళు ఇట్లా బయటికి వెళ్ళిండ్రో లేదో వెనక మరలా చూడుండ్రి ఏం జరిగిందో. పట్నం ముగ్గు కోసం ఎట్లెగబడ్డరో చూడుండ్రి. గీ భక్తుడు కవర్ల నింపితే గీ నాంగి చేపు నింపుతున్నాడు. పట్నం దొక్కేదందుకు ఇరగబడ్డరనుకో రాదుండ్రి. ఆగో జాలీలు ఉడవీకి ఎట్లా గేట్లు దుంకుతుర్రో. ఓ అన్నలు జర పైలం. అయ్యో ఆగం పోలీసోళ్ళు పొరక కొడుతూనే ఉన్నారు. మనోళ్ళు కవర్లు నింపుతూనే ఉన్నారు. పట్నం ముగ్గుని ఇంటికి తీసుకుపోతే మంచిదని మల్లన్న భక్తుల నమ్మిక. దానికోసం ఇగో గింత చేసిండ్రు. కొమరేలి మల్లన్న పెద్దపట్నం పోలీసోళ్ళు ఇచ్చిర్రు కట్నం. విఆర్ఏలకు పెరిగినాయి జీతాలు. సార్ పోట్వాలకు పాలాభిషేకాలు. గీత కార్మికుల వెలివేత. ఇదేందయ్యా ఈ రోజుల సూత. సత్తిని ఊనిన బాలయ్య. అవులవు ఇప్పుడు చెప్పనా? పోనీ రేపు చెప్పనా? 1 నెల తరువాత చెప్పనా? బొగాని మీద మూత పెట్టుకో నేను చెప్పింది రాసి పెట్టుకో. బా అబాబాబా ఆహా ఏమన్నా మంచిగా వచ్చిందా? పోయేద్దామా అన్న? వార్తలు అయిపోయినాయి పోయేస్తాం మరి.